ప్రైమ్ 9 ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించింది. ఈ సందర్భంగా కాకినాడ ప్రైమ్ 9 ఆఫీస్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైమ్ 9 సలహాదారులు చిక్కం రామచంద్రరావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అతి తక్కువ సమయంలో ప్రైమ్ 9 ఛానల్ ఎక్కువ ప్రజాదరణ పొందిందని చిక్కం రామచంద్రరావు అన్నారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజలకు నచ్చే రీతిలో వార్తలు ప్రసారం చేయాలని ఆయన చెప్పారు. మా ప్రైమ్ 9 స్థాపించి అనతి కాలంలోనే ప్రజలు మనసుల్లో చూరగొని ఈరోజు ఇంచుమించుగా 3 మిలియన్స్కి సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం రీచ్ అయ్యింది. ఈ సందర్భంగా చిరు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీనికి పెద్దలు దురాని గారు, రెడ్డి గారు, అండ్ డాక్టర్ చక్రవర్తి గారు, అండ్ నరసింహరావు గారు, అండ్ ఫణి గారు, ఇంకా మా గణపతి, ఇంక మొత్తం ఆల్ రిపోర్టర్స్, కిషోర్, వీరందరూ కూడా రావడం చాలా సంతోషపడుతున్నాం. దీనికి సంబంధించి అయితే మాత్రం మా ప్రైమ్ 9 స్థాపించి తక్కువ కాలంలోనే ఎక్కువ మైలేజ్ని ఎక్కువ శాతం మేము అధిగమించాం. దీనికి సంబంధించి పబ్లిక్ ఒక అభిమానం కావచ్చు, మరొకటి కావచ్చు. దీంతో మాకు మా సంస్థ స్టార్టింగ్ నుంచి కూడా మాకు కాకినాడలో ఒక గౌరవ సలహాదారులు ఉన్నారు, కానీ చాలామందికి తెలియదు వారి గురించి. కానీ ఈ సభాముఖంగా మేము తెలుపుతున్నాం. చిక్కం రామచంద్రరావు గారు అని చెప్పేసి ఛానల్లో స్టార్టింగ్ డే నుంచి కూడా స్టిల్లో ఇప్పటి వరకు కూడా సంస్థకి మంచి తనదైన సలహాలతో సంస్థ ముందుకెళ్ళడానికి ఆయన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ 3 మిలియన్స్ కేక్ కట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతం మా చీఫ్ గెస్ట్ చిక్కం రామచంద్రరావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సారు కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఒకసారి, సారు మన రవాణా ట్రాన్స్పోర్ట్లో కమిషనర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. మా ఛానల్లో స్టార్టింగ్ నుంచి కూడా ప్రస్తుతం గౌరవ సలహాదారులుగా కొనసాగుతున్నారు. ప్రతి మైలురాయిలోని కూడా ఆయనది కీలక పాత్ర ఉంటుంది. కాకపోతే ఈ 3 మిలియన్స్ రీచ్ అవ్వడానికి కూడా ఆయనే అత్యధికంగా సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ వెనకుండి ముందుకు నడిపించిన ప్రముఖ వ్యక్తిలో సార్ ఒకరు. ఈ సందర్భంగా సార్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించుకోవడం, ఈ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం సార్తో పాటు సీనియర్ జర్నలిస్టులు దురాని గారు అండ్ రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద డయాసిస్ అండ్ సెలబ్రేషన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. రండి ఆల్ మొత్తం అందరూ స్టేజ్ మీద రండి. చాలు చిన్న ముందు కూడా ఈ ప్రైమ్ 9 ఎంతో అభివృద్ధి చెంది సమాజంలో జరుగుతున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా దీంట్లో నేను ఇంత బాగా ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా కారణం
నాకు సమాజంలో జరిగినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని నేను చూసి వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించి ఓ 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. అందులో ఒకటి అనాథలకు కులం లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఓసీ చేస్తూ అది చేశానండి. రెండోది పెర్మనెంట్గా టోటల్గా యూనివర్సల్గా ఎలా స్టాప్ చేయొచ్చు అని ఏదైనా ఆటోమొబైల్ ఇంజనీర్గా నాకు వచ్చినటువంటి ఒక థాట్ని సినిమాలో చూపిస్తూ కూడా దాన్ని పంపించడం జరిగింది. అది మన ఆల్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రికగ్నైజ్ కూడా చేశారు. అదేవిధంగా అనాథలకి పుట్టుకతో అనాథలకి కుటుంబం లేకపోవడం వల్ల వాళ్ళ ఓసీగా చాలా అన్యాయం చేయడం జరిగింది. చేసిన వితిన్ 3 monthsలో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ బీసీఏలో చేస్తూ జియో ఇష్యూ చేశారు. ఆ తర్వాత దీన్ని సుప్రీంకోర్టులో పిల్ వేస్తే ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇష్యూ చేస్తే ఎట్ ప్రజెంట్ 5 to 6 states 1%, 0.5% అనాథలుగా రిజర్వేషన్ అనేది జరుగుతుంది. నేను మీకు చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ఆ ప్రయత్నం నాకు నిజంగానే గర్వంగా అనిపించింది. అదేవిధంగా వాటిని మా ప్రైమ్ లైన్ వాళ్ళు సమాజానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. సో దాంతో నేను మరింత ఉత్సాహంగా ఈ ప్రైమ్ లైన్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తు చూపుతూ, అంటే నాకు గోపీనాథ్ రెడ్డి గారు మీలో ఇక్కడ చాలామంది తెలిసి ఉండొచ్చు, ఆయన అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన నా ఫస్ట్ సినిమా చూసినంటే ఆయన అన్న డైలాగ్ ఒకటే, సమస్యలు అందరూ చెప్తారు, సమస్య కాదు, సమస్యకి పరిష్కారపూర్వకంగా మనం ఏం చేయగలమో అది ఆలోచించి చెప్పండి. మీరు ఈ సినిమాలో అట్లా చెప్పారు, మీరు ఏది చేసినా అట్లాగే పరిష్కారపూర్వకమైన ఒక మార్గాన్ని ఎన్నుకుని చెప్తే బాగుంటుందని చెప్పాను. ఆయన చెప్పిన మాట నాకు మధ్యలో ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని సాల్వేషన్ పూర్వకంగా ఆలోచించి చేయాలని నేను అనుకుంటున్నాను. దానికి నాకు ప్రైమ్ లైన్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు ప్రైమ్ లైన్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మళ్ళీ డబ్బులు చేయాలని చెప్పి చైర్మన్ గారు జరగాలి అని కోరుకుంటూ మీ అందరి సహకారం కూడా ఇవ్వగలని మీ అందరిని ఆశిస్తున్నాను. సాటి జర్నలిస్టులందరికీ నమస్కారం, దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా వార్తలోని నిజాన్ని నిర్భయంగా చెప్పే పద్ధతి ఒకటైతే, ప్రజలకు చేరువయ్యేలా చెప్పడం, ప్రజలకు హత్తుకునేలా చెప్పడం, ఈ దోవని ప్రైమ్ 9 ఎంచుకుంది కాబట్టి ప్రజలకు త్వరితగతిన చేరుకుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మున్ముందు కూడా ప్రైమ్ 9 మరింత ప్రగతి సాధించాలి. అలాగే కామేష్ గారు కూడా కాకినాడలో చూస్తుంటాను నేను, మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రైమ్ 9లో చూపించే ప్రతి విషయం కూడా సమస్యని పరిష్కరించే విధంగా, ప్రజా సమస్యలను ఎత్తి చూపే విధంగా ఉండడం పాటు రాజకీయ కోణాలు కూడా సునిశ్చితంగా, విశ్లేషకంగా చక్కగా చూపెడుతూ ఉంటారు. ఇక కాకినాడ వాసిగా మనం చిక్కర్ రామచంద్రరావు గారి పేరు వినున్నాను నేను. అయితే ఆ గ్రేట్ పర్సనాలిటీని ఈరోజు కలుసుకోవడం జరిగింది. అలాగే ఆయన మాటలు వింటుంటే కనుక నాకు కాశ్మీర్లో ఆ చల్లదనం తగిలినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం, దానివైపు పయనించడం అన్నది సాధారణ విషయం కాదు. అయితే తను ఎంతలా నలిగిపోతున్నా, ఇబ్బంది పడుతున్నా లక్ష్యం వైపు అడుగులు వేయడం అనే చాలా ఒక కార్యక్రమాన్ని అమలు చేయడం అంటే మాత్రం ఆయన మాటల ద్వారా విని మాత్రం నిజంగా ఉత్తేజం మాత్రం పొందానని చెప్తాను. అలాగే ఆయన అంత పెద్ద మనిషితో పరిచయం కలగడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, ప్రైమ్ 9 ప్రస్తుతం అయితే కనుక 3 మిలియన్ల సంఖ్య చేరుకుందని ఇప్పుడు మనం సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో మరింత ముందుకెళ్ళి పాఠక లోకాన్ని, అలాగే ఎవరైతే ప్రజలు సమస్యలతో ఉన్నారో, పీడిత ప్రజలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడుతూ మరింత ముందుకు వెళ్ళాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దురాని. రామచంద్రరావు గారికి, అదేవిధంగా ప్రైమ్ 9 స్టాఫ్ రిపోర్టర్ కామేశ్వరరావు గారికి, నా తోటి జర్నలిస్టులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ 3 million సబ్స్క్రైబర్స్ని దాటడం అంటే ఆషామాషి కాదు. ఎంచేదంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సర్కార్ ఎక్స్ప్రెస్ అని. అది ఇటీవల ఇంచుమించు 1,00,000 దాటి 1,10,000 దాకా వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎంతో కష్టపడాలి. అదేవిధంగా వాస్తవాలని మనం పొందుపరిచినప్పుడే మనకి ఏ ఛానల్ అయినా సరే కొంచెం లేట్ అయినా సరే నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామచంద్రరావు గారు అన్నట్లు మరో సంవత్సరంలో ఇది రెట్టింపు అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ
ఈ సందర్భంగా చిక్కు రామచంద్రరావు గారు సార్ మాకు ఇదే ఫస్ట్ టైం నేను ఆయన పేరు వినడం, ఆయన చూడడం, అటువంటి మంచి మనిషిని కలుసుకునే అవకాశం కల్పించినందుకు కామేశ్వరరావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ముందే ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే ప్రస్తుతం సోషల్ మీడియా పరిగెడుతుంది. ఏది చేసినా మనకన్నా ముందో తప్పో ఒప్పో సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే అంటే మెయిన్ ఇలాంటి ప్రైమ్ 9 ఛానల్స్ ఇలా 9 ఛానల్లో లాంటివి వచ్చిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. అంటే మనం స్పష్టంగా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది మనం పబ్లిష్ చేయాలి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, చిన్న విషయం. నా జర్నలిజం ఈటీవీ అనుభవంలో జ్యూయల్ మెడోస్ అని చెప్పి సర్పవరం జంక్షన్లో ఒకటి ఉంది. అది ఏమైందంటే ఒక్కసారిగా గతంలో శ్యామలా సదన్ అని ఒకటి కూలిపోయింది. చాలా పెద్ద ఇష్యూ అయింది కాకినాడలో. అది నేషనల్ లెవెల్ అయింది, చాలా ఇష్యూ అయింది. దేవుడి దేవాలు ఎవరు చనిపోవడం, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే అటువంటి టైంలో అక్కడ జ్యూయల్ మెడోస్ కూలిపోయిందని ఒక వార్త వచ్చింది. అంటే కొన్ని కారణాల వల్ల 4 రిపోర్టర్లు కన్ఫర్మ్ చేశారు. మా ఆఫీస్ ఇక్కడే 2 టౌన్ దారు ఉండేది, అదకుండా సర్పవరం దారు ఉండేది. నేనేం చేశాను, 4 రిపోర్టర్లు కన్ఫర్మ్ చేశారు కదా అని ఈటీవీలో ఏం చేశానంటే నేను స్క్రాలింగ్ పెట్టేశాను. స్క్రాలింగ్ పెట్టేస్తే ఇదే స్క్రాలింగ్ చూసుకుని మొత్తం అన్ని ఛానల్స్ పెట్టేసాయి. ఈ లోపల అక్కడికి నేను ఇక్కడి నుంచి అక్కడ 2 టౌన్ దగ్గర నుంచి సర్పవరం వచ్చేసరికి మొత్తం అల్లకలేదు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. అక్కడ కలెక్టర్ కూడా అక్కడికి వచ్చేసారు. అంటే ఎవరో చెప్పిన గాలిపోగు వార్తలు మనం నమ్మి మన స్పష్టత లేకుండా మనం ఇవ్వడం వలన ఇంత డ్యామేజ్ జరిగింది. నా లైఫ్లో నేను చేసిన పొరపాటు అది అటువంటి ఇలాంటి మెయిన్ ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పుడు అదే జరుగుతుంది. అటువంటివి కాకుండా ఈ ప్రైమ్ 9 లాంటి 9 ఛానల్ వంటి ఇలాంటి అట్లా స్పష్టతతో చేసి రామచంద్రరావు థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని కూడా కలడం మాకు ఆనందంగా ఉంది. మా కామేశ్వరరావు కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, ఆయన చాలా అందరితోనే కలిపి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం మా యజం అది కూడా చూపించుకుంది. ఇంక ప్రైమ్ 9 గురించి మనం చెప్పేది ఏం లేదు. ఉన్నతమైన అనేది ఎండి గారు పెట్టడం జరిగింది. నిజం మా యజం అనేది కూడా ఛానల్ సార్ చెప్పింది. థ్యాంక్ యూ అండి. 3 మిలియన్ సబ్స్క్రైబర్ విజయోత్సవానికి నేను రావడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే నేను ప్రైమ్ 9 ఛానల్లో గతంలో ఛానల్ లాంచ్ చేసినప్పుడు 2 ఇయర్స్ కూడా వర్క్ చేశాను. దాంట్లో చైర్మన్ గారు కానీ లేకపోతే దాంట్లో స్టాఫ్ కానీ వారంతా కూడా రిపోర్టర్స్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రైమ్ 9 ఛానల్లో పనిచేయడం కూడా నాకు ఎంతో ఆనందం. అయితే ఇప్పుడు చూసుకుంటే 3 మిలియన్ సబ్స్క్రైబర్ విజయోత్సవం కూడా నన్ను ఇన్వైట్ చేయడం, నేను ఇక్కడ రావడం, మీ అందరి ముందు మాట్లాడడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ జర్నలిస్టులు ఇవన్నీ మా సబ్జెక్ట్ కాదు యాక్చువల్గా, కానీ రీసెంట్ టైమ్స్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్స్ గురించి, ఇందులో జరుగుతున్న కార్యక్రమాల గురించి, వీటి గురించి మాకు అందరికి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుందండి. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ద్వారా మేము ఇందులో ఏం జరుగుతున్నాయని కొన్ని తెలుస్తూ ఉన్నాయి. డెఫినెట్లీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అది అంటే మీడియా ఎప్పుడు సమాజంలో ఉన్న ఆ నిజాన్ని ఎప్పుడైతే బయట పెడుతూ ఉంటారో ఆబ్వియస్గా రేటింగ్స్ వస్తాయండి. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే మాటలు కాదు. అది ఇన్ ఫ్యూచర్ ఇలానే వర్క్ కంటిన్యూ చేస్తూ 30 మిలియన్కి రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. అలానే చిక్కం రామచంద్ర గారి గురించి వెంటనే ఈరోజు కలవడం జరిగింది. ఈజ్ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీట్ హిమ్. అంటే చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఆయన. సో ఆయన్ని మీట్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.